ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ జగన్ గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏ పార్టీ వారైనా సరే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీకి పనులు చేస్తే పాముకు పాలు పోయడం అంటున్నాడు చంద్రబాబు. ఇది చంద్రబాబు అహంకారం. రాష్ట్ర ఖజానా చంద్రబాబు సొంత ఆస్తి కాదు. రాష్ట్రంలో అందరూ పన్ను కడుతున్నారని ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గు తెచ్చుకో నువ్వు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రెస్ మీటింగ్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్స్ అందాలా, మనం చేసేటువంటి వెల్ఫేర్ అందాలా అని చెప్పి, అది ఏ పార్టీ అయినా కూడా మీరు ఎవ్వరే కానీ, కార్యకర్తలు ఎవరే కానీ గ్రామాల్లో వాళ్ళని డినై చేసేదానికి లేదని చెప్పి ఆయన పిలుపుకు నువ్వు మాట్లాడే మాటలకు ఎక్కడైనా పొంతన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమయ్యా, పాముకు పాలు పోసినట్ట? నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా పాములతో పోలుస్తున్నావా? నువ్వు ఏమనుకుంటున్నాడో నీ అహంకారం నువ్వు అంటూ, మేము పాములు, నీ దగ్గర పాలు ఉన్నాయనుకుంటున్నావు. మీ నాయన సొత్తా ఇదేమైనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా, ఈ రాష్ట్రంలో మేమందరం కట్టేటువంటి పన్ను చంద్రబాబు నాయుడు గారు నీ సొంత సొత్తు కాదు, నీ యొక్క ఆస్తి కాదు, అది నువ్వు పంచేది. ఈ రాష్ట్రంలో మేమందరం కూడా పన్ను కడుతున్నాం. ఈరోజు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకుండా వదిలిపెట్టారా? మీరు పన్నులు కట్టేటువంటి, మా దగ్గర నుంచి పన్నులు కట్టుకునేటువంటి పరిస్థితి మీరుంటే ప్రతి ఒక్క దాంట్లో మాకు సమానంగా న్యాయంగా రావాలా. ఇది రాజ్యాంగం చెప్తుంది. కనీస ధర్మం, రాజధర్మం కూడా నువ్వు పాటించినటువంటి వ్యక్తివి. నిన్ను వెంటనే డిస్క్వాలిఫై చేయాలా, దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.